అయ్యా నాకు విడుదల లేదా అని ఏడుస్తున్నావా బిడ్డ? భయపడకో. నీ కుమారుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా బిడ్డ? నీ బిడ్డ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? త్వరగా వచ్చేస్తున్నారు వాళ్ళు. నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా బిడ్డ? ఒంటరి దానిగా చేసి, ఒంటరి వాడిగా చేసి వెళ్ళిపోయాడా? ఒక తెలియని అస్వస్థత, అనారోగ్యం, మానసికమైన ఒత్తిడికి గురి చేస్తుంది. కానీ భయపడకో. ఈరోజు రావద్దు అనుకొని వచ్చినావు, చూడొద్దు అనుకొని లైవ్ ప్రోగ్రాం చూస్తున్నావు. ఈ లైవ్ ప్రోగ్రాం కేవలం నీ కోసమే బిడ్డ. ఈ వర్తమానం నీ కోసమే బిడ్డ. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్న నీ ఏడుపును నా యేసయ్య చూశాడు. నీతో ఎవ్వరున్నా లేకపోయినా ఆయన నీ ప్రక్కలోనే ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు బిడ్డ. చాలా మంది గుండెలు ఖాళీ అయిపోయినాయి. మీరు పైకి మాత్రమే నవ్వుతూ కనబడుతున్నారు, కానీ అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. మీ ప్రశ్నలకి జవాబు లేదు. లోకమంతా విడిచిపెట్టింది యేసయ్యా, నువ్వు కూడా విడిచిపెట్టినావయ్యా అని ఏడుస్తున్నావా బిడ్డ? ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టినా, నిన్ను విడిచిపెట్టని ప్రేమ నా యేసయ్య ప్రేమ.